2022లో మొదలైన రష్యా యుక్రెయిన్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. తాజాగా రష్యాపై యుక్రెయిన్ భారీ దాడి చేసింది. జూలై 17న దాదాపు 122 డ్రోన్లతో రష్యాపై యుక్రెయిన్ దాడికి తెగబడింది. మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ సహా ఇతర ప్రముఖ నగరాలను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ ఈ దాడికి పాల్పడినట్టు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. 122 యుక్రెయిన్ డ్రోన్లను బెల్గోరోడ్, బ్రయాన్స్క్, కుర్స్క్ తో పాటు ఇతర ప్రాంతాలలో అడ్డుకున్నామని తెలిపింది. ఈ దాడి కారణంగా పౌర సౌకర్యాలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఇక సెయింట్ పీటర్స్బర్గ్ లోని పుల్కోవో విమానాశ్రయం తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేసింది. దీనివల్ల 10 విమానాలు ఆలస్యం అవడంతో పాటు ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. మాస్కోలోని షెరెమెటియోతో సహా పలు విమానాశ్రయాలు కూడా ఈ దాడుల వల్ల ప్రభావితమయ్యాయి. రష్యా అధికారులు ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నప్పటికీ పౌర సేవలకు మాత్రం గణనీయమైన అంతరాయం ఏర్పడింది. తాజాగా యుక్రెయిన్ చేపట్టిన ఈ డ్రోన్ దాడి ఆ దేశ డ్రోన్ టెక్నాలజీలో పురోగతిని సూచిస్తోంది. 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ పై రష్యా పూర్తి స్థాయి దాడిని ప్రారంభించినప్పటి నుండి యుక్రెయిన్ తన డ్రోన్ ఉత్పత్తి, దాడి సామర్థ్యాలను గణనీయంగా అభివృద్ధి చేసింది. జూలై 17న దాడులలో ఉపయోగించిన డ్రోన్లు చిన్న పరిమాణ ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లు. ఇవి రష్యా భూభాగంలోని లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించి దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. యుక్రెయిన్ లోని సెక్యూరిటీ సర్వీస్ ఎస్బియు ఈ దాడులకు నాయకత్వం వహించినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది జూన్ 1న యుక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో రష్యా ఎయిర్ బేస్లపై 117 డ్రోన్లతో దాడి చేసింది. ఇందులో 41 రష్యన్ యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయని ఎస్బియు పేర్కొంది. యుక్రెయిన్ డ్రోన్ వ్యూహం రష్యా సైనిక ఆధిపత్యాన్ని బలహీనపరచడంతో పాటుగా రష్యన్ పౌరులకు యుద్ధ పరిణామాలను చూపించడం లక్ష్యంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక యుక్రెయిన్ చేసిన డ్రోన్ దాడిని ఉగ్రవాద చర్యలుగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ఇక యుక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా సెయింట్ పీటర్స్బర్గ్ లోని పుల్కోవో విమానాశ్రయంలో రన్వేలపై విమానాలు చిక్కుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా యుక్రెయిన్ పై రష్యా కూడా భీకర దాడులు చేస్తోంది. జూలై 9న రష్యా 728 డ్రోన్లు, 13 మిసైళ్లతో యుక్రెయిన్ పై రాత్రిపూట అతిపెద్ద దాడిని చేపట్టింది. ఈ రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు యుద్ధాన్ని మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యుక్రెయిన్ రష్యాకు ధీటుగా సమాధానం చెప్తూనే వస్తోంది. రష్యా భూభాగంలో డ్రోన్ దాడులు, క్రాస్ బార్డర్ దగ్గర కాల్పులతో యుక్రెయిన్ తమ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. రష్యాలోని సైనిక, ఆయుధ ఉత్పత్తి, చమురు పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ దాడులకు తెగబడుతోందని యుక్రెయిన్ సైనిక విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ దాడులు రష్యా లాజిస్టిక్స్, ఎయిర్ ఫీల్డ్ కార్యకలాపాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. జూలై 5 నాటి దాడిలో యుక్రెయిన్ రష్యాలోని వోరోనెజ్ ఒబ్లాస్ట్ లోని బోరిసోగ్లెస్ ఎయిర్ ఫీల్డ్లను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో గైడెడ్ బాంబులు, యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయని యుక్రెయిన్ జనరల్ స్టాఫ్ తెలిపింది. ఇక రష్యాపై యుక్రెయిన్ చేపట్టిన ఈ దాడులు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ముగించేందుకు రష్యా, యుక్రెయిన్లపై శాంతి చర్చల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు. జూన్ నెలలో ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి సాధించలేదు. అయితే రెండు దేశాలు యుద్ధ ఖైదీల మార్పిడిపై అంగీకారానికి వచ్చాయి. మరోవైపు యుక్రెయిన్ కు అదనపు రక్షణ ఆయుధాలను అందించాలని ట్రంప్ ప్రతిపాదించినప్పటికీ రష్యాపై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒత్తిడి చేస్తున్నారు. ఐరోపా దేశాలు కూడా ఈ దాడులను ఖండిస్తూ యుక్రెయిన్ కు మరింత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అందించాలని కోరుతున్నాయి. తాజాగా యుక్రెయిన్ చేపట్టిన ఈ డ్రోన్ దాడులు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కీలక మలుపుగా మారింది. యుక్రెయిన్ లోతైన దాడి సామర్థ్యాలు రష్యా సైనిక, పౌర సౌకర్యాలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇటీవల కాలంలో యుక్రెయిన్ చేస్తున్న డ్రోన్ దాడుల వల్ల రష్యాలో ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. దీనివల్ల రష్యా లోపల రాజకీయ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే రష్యా కూడా యుక్రెయిన్ పై తన దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ఇప్పటి వరకు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. గత నెలలో ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో చేసిన దాడులు ఇప్పుడు మళ్లీ 122 డ్రోన్లతో యుక్రెయిన్ విరుచుకుపడటం రష్యాకు మింగుడు పడటం లేదు.